హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HTML కోర్స్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ HTML ఎక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. అసలు ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం లేదా క్రియేట్ చేసే ప్రాసెస్ని వెబ్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ వెబ్సైట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్. అంటే ఫస్ట్ వెబ్ పేజెస్ని సపరేట్గా క్రియేట్ చేసి వాటిని ఒకదాంతో మరొకటి లింక్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వెబ్ పేజెస్ అన్ని క్రియేట్ చేయడానికి మనం గ్రూప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాము. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ కలిపి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గూగుల్లో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ నేను గూగుల్లో జావా టీ పాయింట్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను హోమ్పై క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలాగే జావా మీద క్లిక్ చేస్తే జావా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం క్లిక్ చేసిన ప్రతిసారి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజెస్ అన్నీ కూడా సపరేట్గా క్రియేట్ చేసి ఒక గ్రూప్గా ఒకదానికి మరొకటి లింక్ చేయడం ద్వారా ఇలా వెబ్సైట్ అనేది క్రియేట్ అయ్యింది. సో మనకి ఈ HTML అనేది ఇలా వెబ్ డెవలప్మెంట్లో ఉపయోగపడుతుంది. అసలు HTML అంటే ఏంటి? HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. కానీ ఇది మనం యూజ్ చేసే C++, జావా వాటిలాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ రాస్తాము. కానీ HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్. ఈ మార్కప్ లాంగ్వేజ్లో ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అనేవి ఓపెన్ యాంగులర్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్డ్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటాయి. సపోజ్ ఇక్కడ నేను యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఏ అని రాశాను అనుకోండి, అప్పుడు అది ఏ ట్యాగ్ అవుతుంది. అదే యాంగులర్ బ్రాకెట్స్లో సపోజ్ పెన్ అని రాశాను అనుకోండి, అది పెన్ ట్యాగ్ అవుతుంది. HTMLలో ట్యాగ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్కి కూడా ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఏ ట్యాగ్ తీసుకున్నాను అనుకోండి, దాని క్లోజ్డ్ ట్యాగ్ అంటే ఒక ఫార్వర్డ్ / అనేది ఇలా ఏ ముందు వస్తుంది. దీనిని క్లోజ్డ్ ట్యాగ్ అంటారు. నెక్స్ట్, HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నేను కలర్ అనే ట్యాగ్ తీసుకున్నాను. ఈ ట్యాగ్స్ మధ్యలో గ్రీన్ అని ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన ఓపెన్ ట్యాగ్, క్లోజ్డ్ ట్యాగ్ అండ్ మధ్యలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూశారు, కలర్ నేమ్ గ్రీన్ అని, మొత్తాన్ని కలిపి HTML ఎలిమెంట్ అని అంటారు. అలాగే ఈ HTML యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇక్కడ సేమ్ నేను కలర్ ట్యాగ్ తీసుకొని గ్రీన్ కలర్ ఇచ్చాను. కానీ ఇక్కడ గమనిస్తే మనకి ఓపెన్ ట్యాగ్లో కలర్ అని కాకుండా ఇంకొకటి ఉంది. అదే టైప్ లైట్ కలర్ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఇచ్చేది ఏ టైప్ కలర్ అనేది మెన్షన్ చేశాం, లైట్ కలర్ అని. ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ట్యాగ్ నేమ్ కాకుండా వాటిని యాట్రిబ్యూట్స్ అని అంటాము. ఇక్కడ ఈ కలర్ ట్యాగ్ అనేది కేవలం నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించడం కోసం మాత్రమే తీసుకున్నాను. కానీ మన HTMLలో స్టాండర్డ్ ట్యాగ్స్ ఉంటాయి ప్రతిదానికి. వాటిని మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.